నా ప్రభు ఆ కార్యము చేయాలని ఆశపడతా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనం అందరం విశ్వసించుదుము గాక. హల్లెలూయా. ఆ మాట చూడండి, అక్కడ నా సన్నిధిలో నడుచు ఎలా ఉండాలంట. అబ్రహాం చేసిన పాపం ఏంటి? దేవుడు అబ్రహామును కోరుకున్నాడా లేదా? విగ్రహారాధనలో ఉన్నప్పుడు కోరుకున్నాడా లేదా? పిలిచాడా లేదా? నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? మరి నిందారహితుడు ఉండు అని చెప్పేదానికి కారణం ఏంటి తెలిసిన? ఆ పై వచనం చూస్తే, ఇది 16వ వచనం చివరి వచనంలో మీరు గమనిస్తే, హాగరు కనినప్పుడు ఆ మాట చూడండి, 80 దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు 17వ వచనం, 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 99, 86, 99 మధ్యలో ఎన్ని? 13 సంవత్సరాలు దేవునికి అబ్రాహాముకు సంబంధం లేదు. ఈయన చేసిన ఆ దౌర్భాగ్యమైన పని బట్టి, ఏమండి, ఈయన చేసిన పాపాన్ని బట్టి, ఈయన చేసిన అతిక్రమాన్ని బట్టి, ఏమండి, దేవుణ్ణి అడుగుంటే ఇచ్చేవాడు మనకు తెలియదు. ఆ విషయం నేను చెప్పానా అన్నాడు. ఈ విషయంలో కూడా నీ భార్య మాట వినమని కూడా చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పలా అబ్రహామో అదిగో హాగరు చేసుకో, ఆమె ద్వారా నేను నీకు పిల్లల్ని ఇస్తాను చెప్పలా? చెప్పాడా? చెప్పకుండా భార్య మాట విని ఆ పని చేశాడు. కాబట్టి దేవుడు మౌనమై 13 సంవత్సరాలు మౌనమైపోయాడు. అప్పుడప్పుడు మీరు కూడా అంటూ ఉంటారు, ఏమో తెలుసు అన్న, అప్పట్లో దేవుడు నాతో భలే మాట్లాడేవాడన్నా. ఎప్పుడు చెప్పండి? దేవుని నమ్ముకున్న కొత్తల్లో, ప్రార్థన చేసిన కొత్తల్లో, వాక్యానుసారంగా జీవిస్తున్న ఆ కొత్తల్లో, దేవుని మీద ప్రేమ పెంచుకున్న ఆ కొత్తల్లో, ఆ తర్వాత దేవుడు దేవుడు దేవుడిని ఆసక్తి కలిగి జీవిస్తున్న ఆ కొత్తల్లో దేవుడు ఎంతగా మాట్లాడాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు అన్న. ఆ వాక్యం ద్వారా మాట్లాడి, ఈ వాక్యం ద్వారా మాట్లాడి, ఈ వాక్యం ద్వారా మాట్లాడి, ఈ మధ్య దేవుడు ఎందుకు మాట్లాడటమే లేదన్నా. ఏంటంట? ఎందుకని? ఇప్పుడు చెప్పండి, ఎందుకని? ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఏం ప్రవేశించింది? అపవిత్రత. నీ జీవితంలో ఏమొచ్చింది? పాపము. నీ జీవితంలో అతిక్రమం. నీ జీవితంలో దేవునికి విరోధమైనవి ఏవైనా ఉంటే ఆయన మాట్లాడడం మౌనమైపోతాడు. నీకు చెప్పే ఆలోచన కూడా మౌనమైపోతుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, నేను చెప్పాను, నా సాక్ష్యం చెప్పానా లేదా? గుర్తుందా మీకు? ఒకసారి గమనించండి. 98వ సంవత్సరం అక్టోబరు, నవంబరు, ఆ టైంలో శారదా కాలనీలో పడుకొని నిద్రపోతా ఉన్న ప్రార్థన. అప్పుడు దాకా ప్రార్థన చేసుకొని, ప్రభువా నాతో మాట్లాడు, నేనైతే సేవ చేయాలని వచ్చాను, పరిస్థితులు ఏమో దారుణంగా ఉన్నాయి, నా వల్ల కాదు, ఈ బాధలు ఇవన్నీ నాకేం పని, తినేదానికి అంత కాస్త కుస్త ఉంది, పోయి బతకలేనా అని కాస్త బాధపడతా, వేదన పడతా దేవునితో మాట్లాడి ఎంత అలా పడుకున్నాం. 11:30 ఆ టైంలో శారదాకాలి పులిపెట్టి ఉండేది. ఆ పులిపెట్టి దగ్గర ప్రార్థన చేసుకుని దాని ముందే పడుకునేవాళ్ళం. వరసగా పడుకునేవాళ్ళం, అందరం బ్రదర్స్ మొత్తం పడుకునేవాళ్ళం. పడుకున్నా ఒక 5-10 నిమిషాలు కూడా గల స్వరం వినపడతా ఉంది. ఆదికాండం 33:14 లేచి చదువు. నేనంటాను, ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకొని బాగా అలసిపోయి పడుకున్నా. ఇప్పుడు మాత్రం నేను లేచి చదవను, రేపు పొద్దున్న చదువుతాను. నిజమండి, అంత దౌర్భాగ్యుని నేను. రేపు పొద్దున్న చదువుతా 3 సార్లు. ఆదికాండం 33:14 లే చదువు. అందుకనే నా చెవులు దేవుని స్వరం వినలేదని నేను చెప్పలేను. అర్థమవుతుంది ప్రియమైన అన్నారా? ఇక మరలా వినపడలా. లే చదువు. నేను ఇప్పుడు లేయను, రేపు పొద్దున్న లేచి చదువుతాను. నేనేమో ఇదే మాట్లాడుతున్నా, దేవుడేమో ఆదికాండం 33:14 లేచి చదువు అంటే నేను లేయిలా, చదవలా. ఇక ఆగిపోయింది. నిద్రపోయాం. తెల్లారింది. స్తోత్ర ప్రార్థన అయిపోయింది. అప్పుడు మెలకు వస్తూ ఉంది.
రాత్రిపూట స్వరం వినపడింది 33:14 లేచి చదువు అని ఎందుకంటే మాటలు మాట్లాడే అని అప్పుడు చదువుతా ఉంటే ఏం అర్థం కాల. తర్వాత నా తోడనోళ్ళకి చెప్పా, బెదర్లకు చెప్పా. ఆ తర్వాత ఆ రోజుల్లో మేరెక్కు ఉండేది. మేరెక్క దగ్గర పోయాక ఇలా వినపడింది అక్క, నేనేమి ఇట్లా మాట్లాడినాను. ఇక అక్క ఒకటి అంటది, నెత్తి మీద ఒకటి వెయ్యాలయ్యా నీకు అని. అక్క కోత పదం అనమాట, నెత్తి మీద ఒకటి వెయ్యాలయ్యా అంటది, కోత పదం అది. ఆ మాట అన్నది. మరి ఏం చేయాలక్క, అదేంది నాకు అర్థం కావట్లేదు అంటే అక్క ఏదో చెప్పింది, అయినా నాకు తృప్తి కలగల. అర్థమవుతుందా? ఆ రోజున తర్వాత ప్రియమైన వాళ్ళరా మరలా 2018 సంవత్సరం అలాంటి స్వరం నాకు వినపడింది. 98:18 ఎంత అర్థమవుతుందా? 1998 తర్వాత 2018 ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అర్థమైందా? దేవునికి నీవు ఎంతగైతే విధేయుడిగా అదేంటారు లోకం అంటారు, వేర విధేయుడు అంటారు చూడండి. ఎంతగైతే విధేయుడిగా మారుతా ఉంటావో ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆ తర్వాత మరలా వెంటనే మాట్లాడుకుంటూ వస్తానే ఉన్నాడు. ఆ మధ్య ఊటీ పోయినాం, అది 21 గుర్తులేదు, పూర్తిగా గుర్తులేదు, 21 అనుకుంటా. ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, ప్రభు మాట్లాడుతాను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో నేను నిన్ను కనుగొని ఉన్నాను అని స్పష్టంగా వినపడతానే ఉన్నాయి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. కనుక ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, నాతో మాట్లాడట్లేదు దేవుడు అలిగాడేమో అంటే దేవుడేం అలగడు. అలిగింది ఎవరు చెప్పండి? బుద్ధి మారింది ఎవరిది? స్వభావం మారింది ఎవరిది? అది గమనించాలి, అది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. కనుక చూడండి, 13 సంవత్సరాలు ఆ తర్వాత మరలా దేవుడే వచ్చి, అబ్రామ్ అయిపోయిందిలే, నేను వదిలేస్తున్నానులే, ఇప్పుడు ఏం చేయను, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ 2025 సంవత్సరంలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు లేదా గుణాలు, లక్షణాలు నీలో పొడచూపి ఉన్న స్వభావం ఏమైనా నీకు ఉందేమో ఒకసారి గుర్తిరిగి ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను గుర్తిరిగి ఆలోచన చేసుకుని ఏమంటే ఆ స్థితిలో నుంచి కొంచెం బయటికి రా. ఆయన అంటాడు, నేను నిన్ను విస్తరింపజేస్తాను రా. నేను విస్తరింపజేస్తే ఎలా ఉంటుందో తెలిసినా, సంతోషంగా ఉంటాం ఎల్లప్పుడూ. ఈ సంవత్సరం అంతా నా దేవుడు సంతోషము చెరగని జీవితం అనుగ్రహించును గాక. చెరిగిపోని సంతోషం నా ప్రభు గుండెల నిండా, ముఖము నిండా అనుగ్రహించును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. ఇర్మియా పుస్తకం 30వ అధ్యాయం 19వ వచనం తీస్తారా? గట్టిగా. వాటిల్లో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్న మాట, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినపడును, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని ఏం చేస్తాను? అందరు చెప్పొచ్చు కదా, నేను వారిని ఏం చేస్తాను? విస్తరింపజేస్తా. నేను విస్తరింప చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారయ్య అంటే, అల్పులు కాకుండా, చెప్పండి గట్టిగా, వాళ్ళు అల్పులుగా కాకుండా ఘనులుగా ఉందుముగాక. హల్లెలూయా. ఇక మీద నువ్వు ఎలా ఉండబోతున్నావు? గట్టిగా చెప్పండి. నేను
అల్పుండండి నేనా, ఎందుకు పనికిరాను ఉండండి నేనా, చెప్పండి, విద్య లేని పామర్నండి నేనా, ఏ పాట ఉండండి నేనా, ఎందుకు పనికిరానండి నేనా నేనా నేనా. ఎవరు పట్టించుకోరండి. నా కులమే పాటిదండి, నా గోత్రమే పాటిదండి, ఆ తర్వాత నాకు ఉన్నది ఏ పాటిదండి అన్న ఆ మాటలు ఈ రోజు వరకు నీ నోట రావడం ఆయన విని ఉన్నాడు కనుక ఆయన అంటాడు, ఇక మీదట నువ్వు అల్పులుగా ఉండవు. హల్లెలూయా. ఎలా చేస్తారంట ఆయన? ఒక్కొక్కరిని యేసు నామములో గనులుగా చేయునుగాక, గనులుగా తీర్చిదిద్దునుగాక. ఇక మీదట నీవు ఉన్న ఆ ఇంటిలో, నీవు ఉన్న ఆ ప్రాంతంలో, నీవు ఉన్న ఆ ఆఫీసులో యేసు నామములో ఒక్కొక్కరిని గనులుగా చేయునుగాక, గనులుగా చేయునుగాక. బిగ్గరగా చెప్పొచ్చు కదా, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఎలుగెత్తి చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి గట్టిగా. యేసు నామములో మీరు కనులుగా ఉందురుగాక, కనులుగా ఉందురుగాక, కనులుగా ఉందురుగాక, కనులుగా ఉందురుగాక. ఒకవేళ ఈ రోజు వరకు అందరూ నిన్ను అపహసించే వ్యక్తిగా ఉన్నావా? అందరూ నిన్ను ఎగతాళి చేసే వ్యక్తివా? అందరికీ నీవు ఒక వింతగా మారిపోయావా? అందరూ నిన్ను తోలనాడే వ్యక్తివిగా ఉన్నావా? ఇక మీదట ఆయన గనులుగా మార్చునుగాక, గనులుగా ఉంచునుగాక. నీవు ఇక మీదట గనులుగా ఉండబోతూ ఉన్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవ్వనస్తుడా, ప్రియ యవ్వనస్తురాలా, యేసు నామములో మీరు ఉన్న ప్రాంతంలో మిమ్మల్ని గనులుగా ఉంచునుగాక. ఆఫీసులో గనులుగా నా దేవుడు మార్చునుగాక, మార్చునుగాక. హల్లెలూయా. ఎంతగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. మరి ఎవరి కొరకు ఎందు కొరకు ప్రభు ఆ వాగ్దానం ఇచ్చాడో తెలియదు, కానీ ఈ మాటలు ఇచ్చాడో తెలియదు, కానీ నిశ్చయముగా ఆయన నెరవేర్చునుగాక. ఒక సేవకునిగా విశ్వసిస్తూ చెప్తూ ఉన్నా, ఒక సేవకునిగా విశ్వసిస్తూ చెప్తున్నా, నా దేవుడు అనేకులని ఈ సంవత్సరంలో గనులుగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. మీరు గనులుగా మార్చబడబోతూ ఉన్నారు, హెచ్చించబడబోతూ ఉన్నారు, ఘనపరచబడబోతూ ఉన్నారు. ఒకవేళ అనేకులకి ఈ రోజు వరకు ఎంతగా మార్చబడ్డావేమో, అనేకులు నిన్ను తృణీకరించారేమో, అనేకులు నిన్ను తోలనాడారేమో ప్రియమైన వాళ్ళరా. నా దేవుడు అందరి ఎదుట గనులుగా చేయునుగాక. ఎందుకు తెలుసునా? ఆయన చెప్పాడు. ఎవరు చెప్పాడు? గట్టి చెప్పండి. యేసయ్య చెప్పాడు, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తా. ఆయన చేస్తానంటే చేస్తాడంతే. హల్లెలూయా. మరలా కామాలు ఉండవు అక్కడ. నేను చేస్తా అంతే. ఆపేవాడు? చెప్పండి గట్టిగా. నా దేవుడు కార్యాన్ని మొదలు పెడితే ఆపగలిగిన వాడు ఇంకా పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున మనతో వాగ్దానం చేశాడు. ఆయన, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తా. అప్పుడు మనం ఎలా మారబోతున్నాం? చెప్పండి గట్టిగా. గనులుగా మారబోతా ఉన్నాం, గనులుగా మారబోతా ఉన్నాం. హల్లెలూయా. నిన్ను ఎవరెవరైతే నిందించారో, ఎవరెవరైతే హేళన చేశారో, ఎవరెవరైతే ఏమండి ఆ నోటికొచ్చినట్టుగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను తక్కువగా మాట్లాడారో, ఎవరైతే తక్కువగా అంచనా వేశారో, ఎవరైతే కించపరిచారో, ఎవరైతే ఏమండి హీనపరిచారో, వాళ్ళందరి కన్నులు ఈ సంవత్సరం చూచునుగాక. నీవు ఘనపరచబడ్డం చూచునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు యోబు గురించి చెప్పిన మాటలు వేరు. ఏమన్నాడు? ఏయ్ నా సేవకుడైనా యోబు సంగతి తెలుసా నీకు? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, తర్వాత న్యాయవంతుడు, తర్వాత చెడుతనమును విసర్జించిన వాడు రా. అలాంటి వాడు భూమి మీద లేడురా. దేవుడు చెప్పిన సాక్ష్యం, దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ఉన్నతమైనది, ఎంత గొప్పదో గమనించిన ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా ఉన్నావు.
దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నావు, దేవుని దృష్టిలో చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తివిగా ఉన్నావు, దేవుని దృష్టిలో ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉన్నావు. లోకమేమో తెలిసినా చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనా, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు. అంటే ఆ యోబు జీవితంలో ప్రియమైన వాళ్ళరా జరిగిన దాన్ని తెలుసుకుని ఆదరిద్దామని వచ్చి స్నేహితులు గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడేమో నా దృష్టికి అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును అంత స్టేట్మెంట్ దేవుడే ఇస్తున్నాడు, ఆ ప్రాంత ప్రజలు కాదు. ఇస్తూ ఉంటే వచ్చిన స్నేహితులు అంటాడు, అక్రమమును దున్ని కీడును విత్తువారు. అంటే దాంట్లో అర్థం ఏంటి? యోబుగా నువ్వు అనుకున్నట్లుగా నువ్వు అంత నీతిమంతుడివేం కాదు, నువ్వు దుర్మార్గుడివి, మాకు తెలుసు ఆ సంగతి. నువ్వు దుష్టుడివి, మాకు తెలుసు ఆ సంగతి. నువ్వెవరు తెలిసినా అక్రమం చేసిన వాడివి, నీ పిల్లలు కూడా చెప్పండి అక్రమం చేసిన వాళ్ళు. అందుకనే ఈ గతి పట్టింది, అందుకనే ఇలా జరిగింది. అక్రమమును దున్ని కీడు విత్తువారు దాన్నే కోస్తారా, ఏది విత్తితే అదే కోస్తారా అని యోబుతో ప్రియమైన వల్ల ఎలా రిటర్న్ మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు వచ్చారో ఏం మాటలు మాట్లాడుతున్నారు చూడండి. తర్వాత మీరు చూడండి 8:4 గమనించండి. అక్కడే 8:4 నీ కుమారులు ఆయన ఎదుట ఏమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి. చూడండి దేవుడు ఏమన్నాడు ఆయన గురించి. దేవుడు ఏమన్నాడు? ఆ యోబు ఏం చేశాడు? పొద్దున్నే ప్రతి ఉదయకాలం ఏం చేశాడు? తన పిల్లలు పాపము చేశారేమో అనుకుని ఆయన ఏం చేశాడు? అరుణోదయం లేచి ప్రతి ఒక్కరి కోసం బలి చెల్లిస్తూ ఉంటే వీళ్ళేమంటున్నారు చూడండి. గాలి తిరిగేవాళ్ళు, గాలి మనుషులు ఏమన్నారు చూడండి. ఏమన్నారు? నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేశారేమో కావునే వారు చేసి తిరుగుబాటుని అందుకని అటు చేసాడేమో. అందుకని ఏ రోజైనా ఒకరోజు అందరు చచ్చిపోయినట్టు చూసారంటారా మీరు? ఎప్పుడో చూసామంటారా? ఎప్పుడైనా ఉన్నామంటారా? ఇప్పుడు మన జీవితం ఇంతకాలం బతుకుతా ఉన్నాం, మన వయసు ఇది, మన అనుభవం ఇది. ఈ రోజుల వరకు ఎప్పుడైనా సుడిగాలి రావడం ఏందిరా, గాలి వచ్చి ఇంటిని కొట్టడం ఏందిరా, ఆ ఇల్లు కూలిపోవడం ఏందిరా, ఆ రోజు అందరూ ఆ ఇంట్లోనే ఉండడం ఏందిరా, అందరూ ఒకేసారి చచ్చిపోవడం ఏందిరా? ఒకవేళ అలా జరిగారంటే మనోళ్ళు ఊరుకుంటాయా? ఆయన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనమేమంటాం? అవునా కదా, మందిరానికి వస్తా కాస్త ఏమండి ఆమె జీవితంలో కార్యం జరగడం లేట్ అయింది అనుకో, ఆరోగ్యం రావడం లేట్ అయింది అనుకో, కొంచెం లేట్ అయింది అనుకో, మనం ఎన్ని మాటలు మాట్లాడతామా లేదా? ఎన్ని రకాలుగా మాట్లాడతాం. 11:14 కూడా చూడండి, ఒక మాట అన్నారు చూడండి. ఏముందంట? యోబుగా యోబు పాపము నీ చేతిలో ఉంది. తర్వాత చూడండి, నీ గుడారములో నుండి యోబు, నీ గుడారంలో ఏముంది? నీ గుడారంలో దుర్మార్గం ఉంది, నీ గుడారంలో పాపం ఉంది, నీ పిల్లలేమో దుష్క్రియలు చేశారు. ఆ తర్వాత నీవేమో నీతిమంతుని నువ్వు చెప్పుకుంటున్నావు, అంతే, తగిన శాసి జరిగింది నీకు, అంతకంటే ఇంకేమి లేదు అని నోటికొచ్చడుగా మాట్లాడుతూ ఉంటే యోబు ఏం మాట్లాడుకున్నా మౌనంగా నోటి మాటతో కూడా పాపము చేయలేదంట. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా,
అంత నిందిస్తే, అంత అవమానపరిస్తే, అంత ఎగతాళి చేస్తే, దేవుడిచ్చిన స్టేట్మెంట్ అక్కడ కనపడుతూ ఉంటే, దేవుడు చెప్పిన సాక్ష్యం అక్కడ ఉంటే, అయినా అవేమి పట్టించుకోకుండా లోకస్తులు ఒకవేళ నిన్ను ఇలా హేళన చేస్తూ ఉన్నారేమో, గోంగూరలో పురుగుని తీసేసినట్టుగా బియ్యములో రాళ్ళు ఏర్పడేస్తా చూడండి, అలాగా నిన్ను తీసి పడేశారేమో. మందిరానికి పోతున్నావుగా, ఉద్యోగం రాలేదే, మందిరానికి పోతున్నావుగా, ఇంకా పాస్ కాలేదా, మందిరానికి పోతున్నావే, సంతానం కలగల, మందిరానికి పోతున్నావే, ఇల్లు కొంట ఈ సంవత్సరం కొంట చిట్టుకేసావు కదరా, ఏమైంది ఇల్లు కడతా ఈ సంవత్సరం కడతా చూపిస్తా చూడు అన్నావు, ఏమైంది ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది చూడు అని వేసావు, చిట్టుకేసావు, ఏమైంది అని ఒకవేళ ఎంతవరకు నిందించారు, ఈ 2025 వరకు నిందించారేమో. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం ప్రారంభమైంది చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. విస్తరణ నామ సంవత్సరం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మిమ్మల్ని ఘనపరచునుగాక, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురుగాక. ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో అక్కడే నా దేవుడు మీ తలలు ఎత్తునుగాక. ఏ వ్యక్తి ద్వారా అయితే నీవు వ్యక్తిగత జీవితంలో అవమానాల పాలయ్యావో, ఎగతాల పాలయ్యావో, వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నిన్ను హెచ్చించునుగాక, నిన్ను గొప్ప చేయునుగాక, నిన్ను వాళ్ళ కళ్ళ ముందే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చునుగాక. నిందకు ప్రతిగా నీవు పొందిన భాగమును అనుభవించి సంతోషింపచేయునుగాక. రెట్టింపు భాగములకు నీవు కర్తగా మారుదువుగాక. నిత్యానందం నీ తల మీద ఆయన ఉంచునుగాక. హల్లెలూయా. రెట్టింపు ఘనత, నిందకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందే సంవత్సరం ఈ సంవత్సరం, ప్రియమైన వాళ్ళరా. కనుక ప్రతిరోజు అలా మనసారా స్తుతించిన ప్రభువా నన్ను విస్తరింపజేస్తానని చెప్పావు. ఆ కార్యం మీరు చేసినందుకు స్తోత్రం 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 అని మీరు చెప్తానే ఉండండి. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను నేను, ప్రార్థనలు కూర్చున్నప్పుడు స్తుతించడం నేర్చుకోండి, ఎక్కువగా స్తుతించడం నేర్చుకోండి. హల్లెలూయా. ఏం చేయాలి? లాస్ట్ 10 minutes, ఇక 10 నిమిషాలైన ప్రార్థన ముగించుకుంటాను అన్నప్పుడు ప్రార్థన చేయండి. నీ అవసరాలన్నీ చెప్పు, నీ స్థితి అంతా చెప్పు, చాలు. హల్లెలూయా. చేసిన మీళ్ళన్నీ తలంచి స్తుతించి అయ్యా ఇది కూడా మీరు చేసినందుకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు ఏమంటాం? ఇది చేసి పెట్టు అంటామా? నువ్వు అన్ని పోయావు అనుకో, నువ్వు అటు నుంచి అటు పోతావు, చించాడు పడేస్తాడు. చూద్దాం దీని సంగతి ఏందో, వీళ్ళ సంగతి ఏందో అని. అర్థమైందా? ఆ సమయంలో నువ్వు పోయావు కదా, పోయి అయ్యా అప్పట్లో మీరు బోరేపించారు కదయ్యా, అందరు తాగుతున్నారయ్యా, అందరికి ఉపయోగకరంగా ఉందయ్యా, మంచి పని చేశారయ్యా, ఇదిగో ఇది కూడా చేసి పెడితే బాగుంటుందయ్యా, ఇది కూడా చేసినందుకు చెప్పండి, ఇది కూడా చేస్తారని విశ్వసించి వెళ్తున్నామయ్యా. అర్థమవుతుందా? ఆ విధంగా దేవుని దగ్గర ఉండండి, నా దేవుడు కార్యం చేయను కాక. హల్లెలూయా. ప్రతిరోజు లాస్ట్ 10 minutes, ఒక 20 minutes, 10 or 20 minutes ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎక్కువగా స్తుతించండి నా దేవుణ్ణి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ వాగ్దానం ప్రభువా మీరు ఇచ్చారు, అందుకు స్తోత్రం అయ్యా. ఇదిగో ఈ సంవత్సరంలో గనులుగా చేయబోతున్నందుకు స్తోత్రం, నన్ను ఘనపరచబోతున్నందుకు మీకు స్తోత్రం, నా నిందకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. బంధకములలో ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోట గుమ్మమును ప్రవేశించండి, ఆయన రెండంతలుగా మీకు మేలు చేయునుగాక. యేసు నామములో రెట్టింపుగా మేలు చేయునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా 69:19 కూడా చూడండి. కీర్తన 69:19. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని దేవునితో చెప్తున్నాడు. అయ్యా నింద కలిగిందని తెలుసు, అవమానం కలిగిందని తెలుసు, తర్వాత సిగ్గు కూడా కలిగిందని నీకు తెలుసు కదయ్యా, ఈయన ఎవరు?
సింహాన్ని చంపినోడు, ఈయనెవరో ఎలుగుబండిని చంపినోడు, ఈయనెవరో గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేసినోడు, చేతులు ఏమీ లేకుండా ఒడిసెల చేత పట్టుకొని ఏమండి పోతా పోతా నూనె రాళ్ళు ఏరుకొని ఒడిసెల్లో ఆ రాయి పెట్టి తిప్పి కొడితే ఆడు బోరలు పడితే వాడి కత్తి తీసుకొని వాడి తల తెగనరికి ఇలా తీసుకొని వస్తా ఉంటే ఈ అయ్యగారి గురించి అందరూ కూడా పాట పాడారు, బ్రహ్మాండంగా పాట పాడారు. ఇప్పుడు ఆయన అంటాడు, నిందయో చెప్పండి, సిగ్గును అవమానము నాకు కలిగిన నీకు తెలిసే ఉంది కదయ్యా అన్న. నాకు తెలుసురా, నాకు తెలుసు 2025 సంవత్సరం నువ్వు ఎంత నిందలు భరించావో నాకు తెలుసు, ఎంత సిగ్గు భరించావో నాకు తెలుసు, ఎంత అవమానం భరించావో నాకు తెలుసు. అందుకనే ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, నీ నిందకు ప్రతిగా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నీకు కలుగు చేస్తాను. హల్లెలూయా. యవనస్తుల కూడిక ప్రతి నెల 4వ ఆదివారం సాయంత్రం జరుగుద్ది. సాయంత్రం 6 నుంచి 8 దాకా జరుగుద్ది. ప్రతి నెల యవనస్తుల కూడిక జరుగుద్ది. మన మందిరానికి వచ్చే యవనస్తుడే వచ్చినప్పుడంతా అన్నా ప్రార్థన చేయండి అన్నా, అన్నా ప్రార్థన చేయండి అన్నా అంట ఉండేవాడు. ఏంట్రా అంటే ఉద్యోగం కోసమన్నా, ఉద్యోగం అన్నా, ఎందుకురా అంత తొందర, నీ వయసు చిన్నదే కదరా అంటే, లేదన్నా నా ఫ్రెండ్స్ అంతా కదా. వీడికి దేవుడు ఏం చేసేది తెలిసిన, మేనేజర్ పోస్ట్ ఇచ్చి ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. అర్థమవుతుందా? నాకు నిందలు వచ్చేస్తున్నాయి, అవమానాలు వచ్చేస్తున్నాయి, సిగ్గు నా ముఖాన్ని కమ్మింది, నేను తల కూడా ఎత్తుకోలేకపోతున్నాను, నా బజారులు అందరూ ఈడికే ఇంకొచ్చినట్టే, ఈడా ఇంక బాగుపడినట్టే, ఈడా అని ఒకవేళ ఎంతమంది ఎగతాళి చేస్తున్న ప్రియమైన నాకైతే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ నిందకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా, మీ అవమానానికి మీ నిందకు ప్రతిగా ఏ విషయంలో మీరు నిందించబడుతున్నారు, ఒకవేళ సంతానం లేక నిందించబడుతున్నారా, నా దేవుడు రెట్టింపు ఘనత కలుగు చేయును గాక. ఒకరు కాదు, యేసు నామములో చెప్పండి, చెప్పొచ్చుగా, రెట్టింపు. హల్లెలూయా. ఒకరిని కాదు నా దేవుడు ఇద్దరినిచ్చునుగాక. విశ్వసిస్తున్నారా? విశ్వసించండి. హల్లెలూయా. వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మళ్ళా నా దేవుడు నీ కౌగిట్లో పెడతాడు చూడండి కావాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాబు కాదు, మొన్న ఎవరు వచ్చారన్నా 2 జాబులు వచ్చినాయన్నా, దేంట్లో జాబులు అర్థం కావట్లేదన్నా. అర్థం కావట్లేదా? ప్రార్థన చేసుకునే జాబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేరు. ఆదివారం ప్రార్థనకి ఏదైతే నీకు ఖాళీగా ఉంటుందో ఆ జాబులో చేరు. అది తక్కువ శాలరీ అయినా పర్లే, అందులోనే చేరు. 4 వచ్చాయి, 4 అవసరంలే. దేవుని మందిరానికి రాకుండా ఆటంకాలు కలిగి అవి మనకొద్దు. దేవుని మందిరానికి నువ్వు ఏదైతే రావడానికి ఫ్రీగా ఉంటుందో ఆ జాబులోనే చేరు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ మీ జీవితంలో రెట్టింపు ఘనత కలుగును గాక. హల్లెలూయా. అప్పట్లో ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, మరొకసారి కూడా గుర్తు చేస్తాను చూడండి. రైన్హార్డ్ బాంకే తెలుసా మీకు? ఆఫ్రికా ఖండంలో మంచి సేవకుడు, పెద్ద సేవకుడు, ప్రియమైన వాళ్ళు రైన్హార్డ్ బాంకే. మన దేశాన్ని కూడా అప్పుడప్పుడు వచ్చారు. విశాఖపట్నానికి కూడా వచ్చాడు ఒకసారి, తర్వాత పర్మిషన్ ఇక రాల. ఆయన మందిరం కడదామని చెప్పేసి పెద్ద మందిరం కట్టాడు. ఒక 30,000 మంది బట్టే మందిరం కట్టాడు. ఆ మందిరానికి ఆ అవసరాలు ప్రభువు తీర్చాడండి. పెద్ద మందిరం కూడా కట్టబడింది. ఇక పలానా రోజున ప్రారంభోత్సవం అని అందరికీ ఇన్విటేషన్ పంపించారు. పెద్ద పెద్ద సేవకులు కూడా అందరూ ఏమండి ఆ పట్టణానికి వచ్చేసారు. జనాలు అందరూ పట్టణానికి వచ్చేసారు. ఇంకా ఆ టైం ఏమండి ఇక రావడం, ఆ తర్వాత ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయడం, ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళి కూటమి జరిపించడమే. ఆ టైంలో ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు. పెద్ద గాలి వచ్చి తుఫాను వచ్చేసేసిందండి. క్షణంలోనే తుఫాను వచ్చేసేసింది. ఆ గాలికి, ఆ తుఫానుకి వేసిన మందిరం అలాగే కుప్ప కూలిపోయిందంట. కుప్ప కూలిపోయింది.
ఇంకా ఆ పాస్టర్ గారు అక్కడే ఉండి చూసి చూసి ఏడ్చి 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 కన్నీళ్లు పెట్టుకొని బాధపడతా, ఏంటి ప్రభా ఈ అవమానం, నీ పనే కదా చేసింది, ఇంతకాలం నుంచి మందిరం 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 అంటా ఉంటే మందిరం పని అంతా అయిపోయిన తర్వాత కూల్చావేంటి ప్రభా,